కృష్ణాంజలి ఏంటి ఇప్పుడు ఈడీ ఏంటి? ఈడీ మళ్ళీ కొద్దిగా హైపర్ యాక్టివ్లోకి వచ్చింది. విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మళ్ళీ తనిఖీలు, ఇది డైరెక్ట్గా తాడేపల్లికి వెళ్తున్నాయి ఈ లింకులు అని, నిజమా? ఈ ఇన్పుట్స్ ఏమన్నాయా? ఖచ్చితమైనటువంటి పక్కా ప్రణాళికతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ విధమైన మద్యం కేసులో అసలైనటువంటి నిందితులని జైలుకు పంపించేటువంటి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయంలో ఏదో విజయసాయిరెడ్డి పాత్ర, లేకపోతే విజయసాయిరెడ్డి ఏదో సమాచారం ఇచ్చాడు, ఇలాంటిది కేవలము మీడియాలో మాట్లాడుకోవటానికి మాత్రమే పనికొస్తాయండి. అది కరెక్ట్ కాదు. విజయసాయిరెడ్డితో అవసరమే లేదు. విజయసాయిరెడ్డి ఏమి సమాచారం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితమైనటువంటి సమాచారం సిట్టు దగ్గర ఉంది ఆల్రెడీ. సిట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు లిక్కర్ స్కామ్లో నేరుగా భాగస్వాములు అయ్యారనేటువంటి విషయాన్ని ఆల్రెడీ సిట్టుకు సంబంధించినటువంటి షార్ట్ షీట్లో పేర్కొనటము, కోర్టుకు కూడా సమర్పించడం జరిగినటువంటి అంశం. ఇక్కడ ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశం, నిందితుడిగా చేర్చేటువంటి అంశము ఎక్కడ పెండింగ్ ఉంది అనంటే కేంద్రంలో ఉండేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర ఆమోదం కోసం మాత్రమే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆమోదం ఎందుకండి? రాజ్యాంగంలో ఒక వ్యక్తిని ఏమండి మధుసూదన్ రెడ్డి గారు, మీకు అన్ని ప్రశ్నలకే సమాధానాలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ఎందుకు ఆమోదం అని అంటే ఇది కూటమి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వం ఇష్టారీతిన అరెస్టులు చేసేటువంటి పరిస్థితులు. అంటే మర్డర్ చేసేవాడిని అరెస్ట్ చేయడానికి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఆమోదం కావాలంటారా? ఎస్ అండి. మీరు ఎవరు చెప్పారండి ఇది? అదే ఎవరు చెప్పారండి? నేను చెప్తున్నాను 151 సీట్లు. నువ్వు చెప్తే జరగదు, చట్టం కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు అడ్డం పెట్టుకొని బీజేపీ దగ్గర సాగిలపడి వాళ్ళ దగ్గర కాళ్ళు పట్టుకున్నప్పుడు, మొక్కినప్పుడు మీ అర్థమైంది. మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాళ్ళు మొక్కి ఆ కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా సాగిలు పడ్డాడు, ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల్ని ఎలా తాకట్టు పెట్టాడో మీ జగన్మోహన్ రెడ్డి మీరు తెలుసుకోండి. చంద్రబాబు చేస్తున్నది దాని గురించి మాట్లాడండి. కూటమి నమో అంటున్నారు కదా నాయుడు మోడీ అని, కేంద్ర ప్రభుత్వం నమో అంటున్నారు కదా నాయుడు మోడీ, దాని మీద కామెంట్ చేయి. విశ్లేషకులు కదా మీరు. నమో అంటున్నారు కదా, నమో అంటే నాయుడు మోడీ అని. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటకి నేను అడ్డు చెప్పగలను. మీ మాట ప్రతి మాటకి నేను ఈ విధంగా మీరు మాట్లాడకుండా చేయగలను. అందుకని మీరు అన్ని నోట్ చేసుకోండి. నన్ను ఏమి విమర్శించినా, నా అభిప్రాయాన్ని విభేదించినా మీకు హక్కు, అధికారం ఉంటది. మీకు ఎందుకు ఉలిక్కి పడతారు, ఎగిరెగిరి పడతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా మీకు ఒక రాజకీయ పార్టీకి ఉండేటువంటి లక్షణాలు లేవు. ఆ రాజకీయ పార్టీ లక్షణాలు లేనటువంటి కారణంగానే 151 తర్వాత 11కు పడిపోయారు. రేపు పొద్దున 11 నుంచి 1కు పడిపోతారు, 0కు పడతారు, అర్థం కాదు. నేను ఒకటి చెప్తానండి, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. అందుకే ఈడీకి సంబంధించినటువంటి ఉచ్చు బిగుసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయకపోతే లిక్కర్ కేసులో భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వానికి అర్థమైంది. అందుకోసమనే అరెస్ట్ అయ్యేటువంటి మొట్టమొదటి కేసు ఈ కేసు, తర్వాత ఇంకా చాలా కేసులు ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో లిక్కర్ స్కామ్, ఇసుక, అదేవిధంగా మైన్స్, భూములు, అలాగా అన్ని కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగినటువంటి సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది అనేటువంటి విషయము ఆధారాలతో సహా ఈ రోజున కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా అరెస్టు చేయలేనటువంటి పరిస్థితుల్లో లిక్కర్ కేసులో దాని నుంచి మొదలు పెట్టబోతున్నారు. కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశము రంగం సిద్ధమవుతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ కావాలి. దానికి వీళ్ళు ఎంత మేరకు డిబేట్ లో వచ్చి మాట్లాడటం తప్ప అంతకన్నా చేయగలిగింది అయితే ఏమీ ఉండదని